నీటి సౌకర్యం కలుస్తున్న 2 ప్రధాన రిజర్వాయర్ల పరిస్థితి ఇలా ఉంటే నగరానికి సమీపంలో ఉన్న ముడసర్లోవా మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. 2009 డిసెంబర్లోగా 4 సైక్లోన్లు ఏర్పడాల్సి ఉంటే ఇప్పటిదాకా ఒకే ఒక సైక్లోన్ మాత్రమే ఏర్పడింది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ కూడా ఉత్తరాంధ్రపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో వేసవికి ముందే ఈసారి విశాఖ నగరానికి మంచినీటి ఎద్దడి వచ్చి పడింది. నగరంలో తాగునీటి అవసరాలు పరిశ్రమలకు కలిపి ప్రతిరోజు 600 MGDల నీరు సరఫరా కావాల్సింది. అయితే ప్రస్తుతం 400 MGDల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. అది కూడా సీలేరు రిజర్వాయర్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి అక్కడి నీటిని గోదావరిలోకి పంపించేసి తిరిగి రైవాడ జలాశయం ద్వారా నగరానికి నీటిని రప్పిస్తున్నారు. ఈ పద్ధతితో కేవలం 2 నెలలు మాత్రమే గట్టెక్కే ఛాన్స్ ఉంది. దీంతో నీటిని పొదుపు చేసి వేసవిని గట్టెక్కించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా ఫిబ్రవరి 16 నుంచి రోజు మార్చి రోజు మంచినీరు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల సీఎం జరిపిన సమీక్షా సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అవసరమైతే జంజావతి నది నుంచి పంపించేసైనా సరే నీటి ఎద్దడిని ఎదుర్కొంటామని అధికార పార్టీ చెబుతోంది. ఇతర శాసనసభ్యులందరం కూడా మేము ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే ఈ సమస్యను అధిగమించాలంటే మనకి జంజావతి నుంచి కొంత మనం అక్కడ తాటిపూడికి కొంత డైవర్ట్ చేసి అక్కడి నుంచి విశాఖ నగరం మంచినీటి అవసరాలకు కూడా కొంత వాడే అవకాశం ఉంది. దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించి పరిశీలించమని చెప్పాం. ఏదైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అధిగమించినందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినందుకు అటు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులుగా మేము, అలాగే ప్రజలు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటారనేటువంటి భావన మాకుంది. అటు పరిశ్రమలకు నీళ్లు అమ్ముకుంటూ ఇటు పైప్ లైన్లలో వృధా అవుతున్న నీటిని అరికట్టకుండా జనానికి మాత్రం కోత విధించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరో 2 రోజుల్లో జరగనున్న కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో అధికార పక్షాలను నిలదీసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 15వ తారీఖు నుంచి రోజు విడిచి నీళ్లు ఇస్తామని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. ఇది మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాము. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్టోరేజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ స్టోరేజ్ కూడా సామాన్యమైన ప్రజానీకం కోసం అయితే కాదు. ఏవైతే కంపెనీలు ఉన్నాయో, ప్రాజెక్టులు ఉన్నాయో, ప్రాజెక్టులకి నీళ్లు సరఫరా ఆగిపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ స్టోరేజ్ అనేది చేయడం జరుగుతుంది. లేని కృత్రిమ కొరతను చూపించి ఈవేళ వాళ్ళకి కనీసం 2 రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తామని చెప్తున్నారు. ఇది మేము అన్యాయంగానే భావిస్తా ఉన్నాము. మొత్తం మీద ఎండాకాలం మొదలు కాకముందే అంతా వరుణుడి కరుణ కోసమే ఎదురు చూస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్లో నార్త్ ఈస్ట్ విండ్స్ ప్రభావం వల్ల వర్షం పడే అవకాశం ఉండడంతో దేవుడిపై భారం వేస్తున్నారు. కరెంటు ఛార్జీలు